నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ఇంటి దగ్గర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన చేసిన తర్వాత బీసీ బిడ్డల కోసం 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు కట్టుబడి ఉందని కోర్టు స్టే విధించడం దురదృష్టకరమని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కు పంపితే బీజేపీ బీఆర్ఎస్ మద్దతు తెలపకుండా బీసీలకు 42% రిజర్వేషన్ కు అడ్డుకట్ట వేయడమే తమ పనిగా పెట్టుకున్నాయని బీజేపీ బీఆర్ఎస్ దమ్ము ధైర్యం ఉంటే బీసీ రిజర్వేషన్ కు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ అయ్యే వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం జరుగుతుందని బీసీలకు అండగా ఉంటే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి కలెక్టివ్గా ఈ బీసీలకు కులగణన కంప్లీట్ చేసి సమగ్రంగా సర్వే చేసిన తర్వాత 42% ఇస్తే అది న్యాయం జరుగుతుంది బీసీలకు అన్న ఉద్దేశంతో ఈరోజు 42% వాళ్ళు జీవో ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించారు. అదేవిధంగా మరొక అసెంబ్లీలో మరొక జీవో తీసి మరి పంపిస్తే ఎలక్షన్లకు పోతే కోర్టులో అది కొట్టేసి మొత్తం ప్రతిపక్ష నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. బీఆర్ఎస్ నాయకులు మరి ఆ రోజుల్లో విజయభాస్కర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు 20% మనకు రిజర్వేషన్ ఇస్తే బీసీలకు పంచాయతీరాజ్ సిస్టంలో మరి విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 33% చేశారు. దాన్ని మళ్ళా కేసీఆర్ గారు 50% దాటకూడదని ఒక జీవో తీసుకొచ్చి 20% కూడా సరిగా ఇయ్యలేదు. 20% కూడా సరిగా బీసీలకు ఇవ్వకుండా ఈరోజు బీసీల మీద చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు చాలా పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. హరీష్ రావు కానీ కేటీఆర్ గారు కానీ పెద్ద వేరే నాయకులు కానీ మీరు ఏదో చేసింది బీసీలు చెప్పండి. 42% ఇవ్వాలనుకున్నాం, మీరు 20% కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఎంతమంది బీసీలు లిఫ్ట్ ఇచ్చారు మీరు చెప్పాలి కదా. ఈరోజు మీ వల్ల ఈ యొక్క రాష్ట్రం మొత్తం ఎంతోమంది విద్యార్థులు 1500 మంది విద్యార్థులు చనిపోయారు. ఎంతోమంది త్యాగాలు అన్ని పక్కన పెట్టి మీకు అధికారం చేత పెడితే ఈ 10 సంవత్సరాలు మీరు నిర్వీర్యం చేసేది ఇక మొత్తం రాష్ట్రాన్ని పంచాయతీరాజ్ సిస్టమ్ మొత్తం పాడు. ఎన్ని గ్రామాలకు ఎంత డబ్బు ఇచ్చారు మీరు చెప్పండి. మీరు అసలు గ్రామాలకు డబ్బులే ఇవ్వలేదు. ఎంతోమంది సర్పంచులు సొంతంగా ఖర్చు పెట్టుకొని వాళ్ళకి బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడే సంగతి అది మీ టైంలో జరిగిన సంగతి మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశారు. దాంట్లో అవినీతి ఎంత ఉందో మీరు రోజు మాట్లాడుతున్నాను. కాళేశ్వరం 1,00,000 కోట్లు లోపలనే అయితే 1,50,000 కోట్లు చేసిందని మీరు మొత్తం ఎక్స్పర్ట్ చెప్తారు. అదేవిధంగా అన్ని ప్రాజెక్టులలో మీరు కమిషన్ తీసుకున్నట్టుగా వస్తుంది. ఇవన్నీ పక్కకు పెట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. ఈ మొత్తం అభివృద్ధి ఎవరు చేసినారు? ఈ దేశంలో జరిగిన అభివృద్ధి ఎవరిది? ఇందిరాగాంధీ కాదా? ఇందిరాగాంధీ గారు ఈరోజు మొత్తం బ్యాంకులు జాతీయం చేసి మొత్తం మందికి బ్యాంకుల్లో బలైన వర్గాలకు కూడా స్థానం కల్పించింది. అప్పులు ఇచ్చే సంగతి ఆమె కాదా? ల్యాండ్ సీలింగ్ చేసి మొత్తం భూములు దేశవ్యాప్తంగా పంచింది ఆమె కాదా? మరి మొత్తం మన అందరికి ఇల్లు కట్టించింది, గృహాలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కదా. మరి ఈ రోజు ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏంది, ఈ రోజు ఉన్నటువంటి ఏది మన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏంటివి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదా? మరి ఇవన్నీ మీరు పక్కకు పెట్టి ఏదో బీసీలకు న్యాయం ఏం చేస్తారు మీరు బీసీలకు న్యాయం? ఇందిరాగాంధీ గారు అనేక విధాల రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా ఆమెతో సహా సోనియా గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ గారు అందరూ కూడా వీకర్ సెక్షన్స్ వాళ్ళు అభివృద్ధి కొరకే వాళ్ళు కట్టుబడి ఇప్పటికి కూడా వాళ్ళు అదే మాట మారుతారు. మోడీ గారు ఆయన బీసీ లీడర్. మనకు అదృష్టానికి ఈ దేశంలో మరి ఆయన 3వసారి ప్రధానమంత్రి గారు ఒక బీసీ లీడర్. మరి ఎందుకు బీసీ రిజర్వేషన్స్ కనిపించలేకపోతున్నారు? మేము ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్లు ఎందుకు బీసీలు మీరు ఆమోదించలేదు? పార్లమెంట్లో ఎందుకు గవర్నర్తో బిల్లును మీరు ఒత్తిపెట్టిరు? మీరు అవి ఎవరు మాట్లాడరు. ఎంతమంది బీసీలకు మీరు లిఫ్ట్ ఇచ్చి చెప్పండి ముందు మోడీ గారు. మేము రాహుల్ గాంధీ గారు మాట్లాడారు పార్లమెంట్లో, మొత్తం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించండి. ఏమైనా ఇచ్చిండ్రా? ఏమైనా బిల్లు పెట్టినరా? బీసీల సమర్థత లేదని మాట్లాడారు మీరు బీజేపీ నాయకులు చాలా మంది. మీరు ఏదైనా చేస్తే బీసీలకు ఏం చేసిందో చెప్పి మీరు మాట్లాడండి అందరూ.
అంతవరకు మాట్లాడు. మీ పార్టీలో కూడా మీకు సరిగ్గా ఎవరికి చేయలేదు. మీ పార్టీలో కూడా అంత ఫార్వర్డ్ క్యాస్ట్ వరకు ఇచ్చి బీసీలను ఎస్సీలను సపరేట్ చేసి పారేసారు. బీజేపీలో అందరూ బయటకు వెళ్ళిపోతారు. మీరు కూడా మాట్లాడతారా కాంగ్రెస్ గురించి? టీఆర్ఎస్ గురించి కవితను అడగండి. మీ కూతురు ఆమె బయటకు వచ్చి మాట్లాడుతుంది. మొత్తం బీసీలకు అన్యాయం అయిపోయిన 10 సంవత్సరాలు బీసీల దిగే ఉంటా, బీసీలుగా అప్లిప్ట్ కావాలంటే అంటే మీరు ఏం చేయలేదా అని చెప్తుంది. మీరే ఒప్పుకుంటున్నారు చేయమని. లక్షల కోట్ల అవినీతి జరిగిందా అని చెప్తుంది. నీ కూతురుని కంట్రోల్ చేయలేకపోయినా మీరు అందరిని ఏం కంట్రోల్ చేస్తాం? మీరు చర్చకి రాండి. ఈ దేశంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో. ఈరోజు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఏమి మీరు కట్టలేదు. ఎవరు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది. నాగార్జున సార్ నుంచి మొదలు పెడితే శ్రీశైలం అయితే అక్కడ బాక్రానగర్ మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు కలిసి ఈ దేశంలో నీళ్ళు ఇచ్చింది. జూరాల డిండి ఇవన్నీ మీరు కట్టలేదు, అన్నీ ఆల్రెడీ కట్టినట్టువే. మాట్లాడితే దానికి అర్థం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏందే మన మన స్వాతంత్రం వచ్చినప్పుడు మన 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 ఎకానమీ జీరో, జీడిపి అసలు మొత్తం ప్రపంచ దేశాల్లో మనం చాలా తక్కువ పొజిషన్ ఉన్నది. మీరే చెప్తున్నారు కాంగ్రెస్ వచ్చినప్పుడు 10 నుంచి 11% ఉన్నది జీడి మొత్తం ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే. మరి ఇప్పుడు మేము 5కి తీసుకొచ్చినా 3 తీసుకుని అంటున్నాం. మరి 11కి అయితే తెచ్చారు కదా, 0 to 11. ఇంత పర్సెంటేజ్ ప్రపంచంలో గొప్ప చేసినారు. యుద్ధాలు చేసినట్టు కానీ మీరే చేసినారా? ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేదా? మన లాల్ బహదూర్ శాస్త్రి చేయలేదా? చైనా మీద యుద్ధం చేయలేదా? అవి ఆగిపోయారా లేకపోతే ఓడిపోయినావా? ఎనికి జరిగినవా? ఎప్పుడు కూడా దేశం గురించి అందరూ పడేరు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ నాయకులు, పార్టీలు, మతాలు అన్ని ఒకటే దేశం గురించి ఫైట్ చేస్తున్నది. అది మీరు గొప్పతనం కాదు, ఈ దేశం గొప్పతనం. కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ పక్కకు పెట్టి మీరు ముందు బిల్ పాస్ చేయండి. చేయాలి మీరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ బిల్ రిజర్వేషన్ పాస్ చేసి ఆర్డినెన్స్ గవర్నర్ పంపించారు. మీరు గవర్నర్ యాక్సెప్ట్ చేయండి, లేదా పార్లమెంట్ 9th షెడ్యూల్ మీరు దానికి ఆమోదించి తెలపండి. 50% పైన ఇవ్వచ్చు అని. మీరు ఏది లేకుండా ఉద్యమం చేస్తుంటారు. అందరు ఉద్యమం ఎవరు మీరు ఉద్యమం చేస్తారు? ఆల్రెడీ కాంగ్రెస్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చింది. 50% ఇవ్వాలని ఫైట్ చేస్తుంది. రేపు సుప్రీంకోర్టుకి పోవాలని ఆలోచిస్తుంది. లీగల్ కూడా అన్ని ముందుగా ఉంది. మరి మీరు ఇవ్వండి. ఇప్పుడు బీజేపీకి ఓట్లే కదా ఇక జనం, తెలంగాణ జనం. టీఆర్ఎస్ కూడా మస్తు కేసారు కదా. మరి ఇవన్నీ పక్కన పెట్టి మీరు పొద్దుగు తెలాల కాంగ్రెస్ విమర్శించుకుంటా ఏం చేసింది, పార్లమెంట్ మాట్లాడతారు. ఇలా గ్రామీణ ప్రాంతాలు మొత్తం నిర్వీర్యం చేసి పారేస్తే తీయండి, లెక్క తీయండి. ఓన్లీ అర్బన్ ఏరియాలు వచ్చినాయి. కాబట్టి మీరు నిజంగా కమిట్మెంట్ ఉంటే బీసీల మీద, బీసీ సంఘ నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని పార్టీలను బీసీ నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక డయాస్ మీదకి వచ్చి ముందు ఆర్డినెన్స్ మీద పంపించిన దాని మీద పాస్ చేసి ఎలక్షన్ నడపండి. లేదా పార్లమెంట్ బిల్ చేసి ఎలక్షన్ నడపండి. ఒట్టి కోర్టుల మీద ఆధారపడి కాదు. కోర్టు డిసైడ్ చేయవు కుదురు. కోర్టులో అంతర్వాదాలు ఉంటాయి. న్యాయం చెప్పొచ్చు. కోర్టు మీద డిపెండ్ అయ్యే రాజకీయం చేయకూడదు మనం. ఇది పొలిటికల్ పార్టీ, పొలిటికల్ థింకింగ్. కోర్టుకు ఓట్ల అవసరం లేదు. ఓట్లకు మనకు కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తుంది తెలంగాణ. నీకు బీఆర్ఎస్ కేసారు, బీజేపీ కేసారు, అందరు కేసారు. మీ అందరి యొక్క బాధ్యత ఈరోజు మీరు బీసీలకు మీరు న్యాయం చేయాలి, 40% చేయాలి. మొదటి నుంచి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇందిరాగాంధీ టైంలో మరి అనేకమైనటువంటి స్కీమ్ తీసుకొచ్చి ఈ దేశంలో వీకర్ సెక్షన్స్కు, బలై వర్గానికి ఒక గుర్తింపు కల్పించినటువంటి గొప్ప పార్టీ, గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ మొదలు పెడితే అందరూ కూడా రాజీవ్ గాంధీ గారు కానీ మీకు తెలుసు. మరి రాజీవ్ గాంధీ గారు కలవృత్తి కూడా వచ్చారు ఎన్టీ రామారావు మీద నేను పోటీ చేసినప్పుడు. అంటే నాలాంటి వారికి కూడా ఎన్టీ రామారావు మీద పోటీ చేసే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని గెలిపించడానికి ఆయన స్వయంగా రాజీవ్ గాంధీ గారు వచ్చారు. ఒక బీసీ నాయకుడు పోటీ చేస్తున్నాడు, ఆయన వచ్చి తిరిగి గెలిపించిన సంగతి మర్చిపోవద్దు. అనంతరాములు గారు ఉన్నారు. కాబట్టి మీరు అన్ని విభేదాలు పక్కన పెట్టి బీసీ సంఘ నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఉద్యమం ఎవరి మీద చేస్తారు? మీరు మొదట మాకు క్లారిటీ చేయండి. ప్రజలకు ఒక ఆలోచన కల్పించండి. మీరు ఉద్యమం ఎవరి మీద చేయాలి? జీవో ఇచ్చినమే యుద్ధం చేయాలా, లేదా ఏరమే యుద్ధం చేయాలి? మీరు అందరూ కలిసిపోయి బీజేపీ ఉద్యమం చేయండి. అప్పుడే మీకు ఏమైనా మిస్ అవుతుంది. కానీ గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్కు మీరు సంతకం పెట్టి ఇంతవరకు దాన్ని చేయలేదు. మీరు పార్లమెంట్లో ఏం చేయలేదు. ఇప్పుడు ఏం మారుతున్నారే కదా, నువ్వు నిమిషానికి ఒక పని మారుతున్నావు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ 42% అంటే కాంగ్రెస్ పార్టీ సొంతం కాదు. ఇది ఇచ్చింది ఎందుకు? ప్రజలు మాకు ఓటేసిన ఇచ్చింది. మరి మీకు కూడా ఓటేసారు, మీరు ఇవ్వండి. ప్రజలు మీకు ఓటేసారు,
8 స్థానాలు గెలిపించారు పార్లమెంట్లో, అసెంబ్లీ స్థానాలు గెలిపించారు. మీరు పార్లమెంట్లో కొట్టాయండి, మోదీ గారితో మాట్లాడి మీరు బాగా చేయండి. అయ్యా ప్రజలు మాకు కూడా ఓటేసి చెప్పండి, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పండి. అవన్నీ డిస్పెట్టింగ్ మొత్తం కాంగ్రెస్ ఇప్పుడు చేయండి. ఇది దురదృష్టకర విషయం, ఇదంతా మోసం, ఇవన్నీ కూడా మోసం. వీళ్ళందరూ బీసీలకు మోసం చేస్తున్నారు. ఒకసారి బీసీలు అందరూ కూడా బీసీ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి, ఎవరు మన గురించి ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ కూడా లేనిపోయిన మాటలతో బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఏది కూడా కాంగ్రెస్ పార్టీకి సాటి రాదు. కాబట్టి మీరందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి ఈ బిల్లు పాస్ చేసి ఎలక్షన్ నిర్మించేటువంటి కార్యక్రమాలు చేయాలని